అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 11. పుట్టుమచ్చ బాగుంది. ఇక స్టోరీలోకి వెళ్తే, హాస్ని గదిలోకి వచ్చిన విరాట్ అప్పుడే స్నానం చేసి వచ్చిన ఆమెను చూసి మైమర్చిపోయాడు. వచ్చింది పని మనిషి సరిత అనుకొని డోర్ ఓపెన్ చేసి ఎవరు వచ్చారనేది కూడా చూడకుండా వెనక్కి తిరిగి జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంటుంది హాసిని. తెల్లని ఆమె శరీరం మీద స్నానం చేసిన తడి తాలూకు నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. తన వెనుక ఉన్నది సరిత అనుకొని హాస్ని, సరిత, మీ హిట్లర్ బాస్ తను కొన్న డ్రెస్లే వేసుకోవాలని రూల్ పెట్టారు. కొంచెం ఆ వార్డ్బోర్డ్లో ఉన్న ఏదైనా డ్రెస్ని సెలెక్ట్ చేయవా అని అడిగింది. విరాట్ ఏమీ మాట్లాడకుండా సింపుల్గా ఉన్న వైట్ కలర్ లాంగ్ స్కర్ట్ అండ్ మ్యాచింగ్ క్రాప్ టాప్ సెలెక్ట్ చేసి వాటి యాక్సెసరీస్ కూడా తీసుకొని హాస్ని ముందున్న స్టూల్ పైన పెట్టాడు. అది చూసిన హాస్ని నవ్వుకుంటూ, ఏమైనా నువ్వు గ్రేట్ సరిత, అన్నీ కరెక్ట్గా సెలెక్ట్ చేసి ఇచ్చావు అంటూ ఒక్కోటి తీసి వేసుకోవడం మొదలుపెట్టింది. రోజు ఆ టైంలో సరిత రూమ్ సర్దడానికి వస్తుంది. సో ఆమె ఆ పనిలో ఉందనుకున్న హాస్ని తన పని తాను చేసుకుంటూ ఉంది. కానీ వెనక ఉన్న విరాట్ మాత్రం ఆమె అందాలను అశాంతం ఆస్వాదించే పనిలో ఉన్నాడు. వెనుక వైపు నుంచి హాస్ని వీపు మీద ఉన్న పుట్టుమచ్చ అతడికి మరింత అందంగా కనిపించింది. ఆ క్షణం అతడి మనసు అస్సలు కంట్రోల్ కాలేదు. నెమ్మదిగా హాస్ని దగ్గరికి వెళ్ళి వెనుకగా గట్టిగా హత్తుకున్నాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటనకు హాస్ని ఆశ్చర్యపోతూ, ఎవరు, ఏంటిది అంటూ వెనక్కి తిరిగింది. సడన్గా అలా తిరగడంతో అప్పటికే టైల్స్ మీద పడి ఉన్న తడికి హాస్ని కాలు జారి కింద పడిపోయింది. వెంటనే ఆమె నడుము పైన చేయి వేసి పట్టుకున్నాడు విరాట్. ఎదురుగా ఉన్న అతన్ని చూసి హాస్ని షాక్ అయ్యి కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, మీరెప్పుడొచ్చారు అని కంగారుగా అడిగింది. నువ్వు డోర్ తీసినప్పుడు అని ఆమె వైపు అదోలా చూస్తూ బదిలిచ్చాడు విరాట్. డోర్ తీసినప్పుడా? మరి నాకు డ్రెస్ ఎవరు సెలెక్ట్ చేశారు అని అర్థం కానట్లుగా ప్రశ్నించింది హాస్ని. విరాట్ ఆమె ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, నీ వీపు మీద పుట్టుమచ్చ చాలా అందంగా ఉంది, ఇన్ని రోజులు చూపించలేదేం అని ఆమె చెవిలో గుసగుసగా అడిగాడు. అది విన్న హాస్ని గుండెలు గుబేలమన్నాయి. టక్కున అతని చేతిలో నుంచి లేచి, అంతా చూసేశారా అని అమాయకంగా అడిగింది. చూపిస్తే చూడరా మరి అని అదో రకంగా బదిలిచ్చాడు విరాట్. బాబోయ్, ఈ హిట్లర్కి మళ్ళీ దొరికిపోయాను, వీడికి మూడొచ్చినట్లుంది, వెంటనే ఇక్కడి నుంచి పారిపోవాలి అని అనుకుంటూ, ఈరోజు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, త్వరగా వెళ్ళాలి అంటూ గబగబా బ్యాగ్ తగిలించుకొని బయటకు పరుగు తీసింది హాస్ని. బేబీ 1 minute అని హిట్లర్ అనేలోపు హాస్ని ప్యాలెస్ ముందున్న కారెక్కి డ్రైవర్ని స్టార్ట్ చేయమనింది. విరాట్ ఆమె వెళ్తున్న వైపు చూసి ఈవిల్ స్మైల్ ఇచ్చాడు. కారులోకి ఎక్కిన హాస్ని తనలో తానే, అబ్బా, నాకు అస్సలు బుద్ధి లేదు, ఏదో ఒక తింగర్ పని చేసి ఆ హిట్లర్కి దొరికిపోతున్నా అని తలకొట్టుకుంది. కాలేజీలో హాసిని ఇంకా కీర్తి ఒకే చోట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో పైనుండి ఎవరో ఇసుక వేశారు. హే అని అరుస్తూ పైకి లేచి తల మీద పడిన ఇసుకను దులుపుకుంటూ, ఈ పని చేసిందెవరు అని తల ఎత్తి చూసిన హాస్నికి తన వైపే కోపంగా చూస్తున్న హారతి కనిపించింది. ఏం చేస్తున్నావు హారతి, నీకేమైనా పిచ్చా? మా మీద ఇసుక ఎందుకు పోస్తున్నావు? ఇది నీ కాలేజ్ కాదు కదా, ఇక్కడేం చేస్తున్నావు అని విసుగ్గా అడిగింది హాస్ని. నేను నీతో ఒక విషయం మాట్లాడాలి, పొగరుగా అంది హారతి. ఆమె ఇక్కడికి రావడమే వింతగా అనిపిస్తూ ఉంటే తన మీద ఇసుక వేసినందుకు ఆమె కళ్ళల్లో పిసిరంత గిల్టీ ఫీలింగ్ కూడా కనపడకపోగా ఇంకేదో తెగింపు కనిపిస్తోంది. ఏం మాట్లాడాలి అని అనుమానంగా అడిగింది హాస్ని. అది అంటూ కీర్తిని చూసి, ఏయ్, నేను తనతో పర్సనల్గా మాట్లాడాలి, నువ్వు పక్కకు పో అని ఆర్డర్ వేసినట్లు అంది హారతి. హలో మేడం, ఇది మా కాలేజ్, నాకు నచ్చిన చోట ఉంటాను, పొమ్మని చెప్పడానికి నువ్వెవరు? ముందు వచ్చిన పని చూసుకో, అంతేగాని నాకు ఆర్డర్స్ వేస్తే మర్యాదగా ఉండదు అని హారతికి వార్నింగ్ ఇచ్చింది కీర్తి. నీకెంత ధైర్యం ఉంటే నాతో ఇలా మాట్లాడతావు అని కీర్తి మీదకు కోపంగా వెళ్ళింది హారతి. స్టాప్ ఇట్ హారతి, ఏదో మాట్లాడాలన్నావు కదా, అదేదో త్వరగా మాట్లాడేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, అనవసరంగా సీన్ క్రియేట్ చేసి నా టైం వేస్ట్ చేయకు అని అసహనంగా అంది హాసిని. సరే,
అని కోపంగా పళ్ళు నోరుతూ, నీకు విరాట్ వర్మకు మధ్యనున్న రిలేషన్ ఏంటి అని స్ట్రైట్గా అడిగింది హారతి. ఆ విషయం నీకెందుకో అని పైకి అని, ఏంటి ఇలా అడుగుతుంది, ఏమైనా అనుమానం వచ్చిందా, నేను కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది అని మనసులో అనుకుంది హాసిని. నాకు తెలియాల్సిన అవసరం ఉంది, చెప్పు, మీ ఇద్దరి మధ్య ఏముంది అని మరోసారి రెట్టించింది హారతి. అది పెద్ద మ్యాటర్ కాదు, వదిలే అని కొట్టిపారేసింది హాసిని. అంటే ఏంటి నీ ఉద్దేశం? అమ్మా నాన్నల యానివర్సరీ పార్టీకి వచ్చావు, కానీ అక్కడ ఉండకుండా మధ్యలోనే బయటకు వచ్చేసి అతని కారెక్కావు. అంత రాత్రిపూట అతనితో కలిసి ఎక్కడికి వెళ్ళావో తెలుసుకోవడానికి అడుగుతుంటే పెద్ద మ్యాటర్ కాదని చెప్తున్నావు. ఏంటి సంగతి అని వంకరగా నవ్వుతూ అంది హారతి. నువ్వు అనుకుంటున్నంత సీన్ లేదు. నేను బయటకు వచ్చేసరికి అక్కడికి కీర్తి కారులో వచ్చింది. ఇద్దరం కలిసి దారిలో ఫుడ్ కొనుక్కొని మా రూమ్కి వెళ్ళిపోయాం. దానికి ఏదేదో ఊహించుకొని పొద్దున్నే నా బుర్ర తింటున్నావు. నీకు ఇంకా అనుమానంగా ఉంటే కీర్తి ఇక్కడే ఉందిగా, అడుగు అని తెలివిగా లాక్ చేసింది హాసిని. ఆ మాటలకి ఆలోచిస్తున్న హారతిని చూస్తూ లోపలే నవ్వుకుంటూ, అవును, విరాట్ వర్మ అంటే మన నాన్నగారు ఇన్వైట్ చేసిన వ్యక్తే కదా, అతని గురించి అంత ప్రత్యేకంగా నన్ను అడుగుతున్నావేంటి అని ఆరాగా హారతి ముఖంలోకి చూసింది హాసిని. నీ కంటికి నేను మరీ అంత పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? నువ్వు ఎలా ఉన్నా నేను గుర్తుపట్టగలను. నన్ను మాయ చేయడం నీ తరం కాదు. చెప్పు, నువ్వు అతని లవరా అని హాసినిని గుచ్చిగుచ్చి అడిగింది హారతి. ఒసే పిచ్చిమొద్దు, నేను అతని వైఫ్ని. ఆ విషయం తెలిస్తే గుండాగి చేస్తావు. నువ్వు ఇప్పుడే పోవడం నాకు ఇష్టం లేదు అనుకుంటూ, నా సంగతి తర్వాత, నువ్వేంటి అతని మీద అంత స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు అని క్యూరియస్గా అడిగింది హాసిని. ఎందుకంటే నా పేరెంట్స్ అతనితో నా పెళ్ళి ఒప్పుకున్నారు కాబట్టి అని బాంబు పేల్చింది హారతి. ఏంటి అని షాక్ అవుతూ, ఈ ప్రపోజల్కి విరాట్ వర్మ కూడా ఒప్పుకున్నాడా అనుమానంగా అడిగింది హాసిని. నాన్న మాటిచ్చారు అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయినా అతను అడిగితే విరాట్ కాదని అనగలరా? డాడీ అంటే ఎంత మంచి ఒపీనియన్ లేకపోతే పార్టీకి వస్తారు. మన ఫ్యామిలీ అంటే ఇంట్రెస్ట్ ఉందని అక్కడే అర్థమవుతోందిగా. ప్రపోజ్ చేస్తే డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు అని ఊహల్లో విహరిస్తూ చెప్పింది హారతి. ఆమె మాటలకి కంట్రోల్ చేసుకోలేక బయటకు నవ్వేసింది కీర్తి. కళ్ళల్లో నీళ్ళొస్తుంటే ఈ విషయానికి బెస్ట్ జోక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇవ్వచ్చు. పట్టపగలే కలలు కనడం అంత మంచిది కాదు పాప, కాస్త బయటికి రా అని సెటైర్ వేసింది కీర్తి. ఆమె మాటలకి హాసిని కూడా నవ్వొచ్చింది. కానీ నవ్వితే హారతి ఏడ్చి చస్తుందని పెదాలు బిగబట్టి కీర్తి మాటలు వింటూ ఉంది. హారతికి కోపం ముంచుకొచ్చి, షటప్ అని గట్టిగా అరిచి, మీరేమనుకున్నా నాకు సంబంధం లేదు. విరాట్ వర్మను నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను. నువ్వు అతనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నా గురించి నీకు బాగా తెలుసు అనుకుంటా. ఏవైనా జరిగితే నిన్ను అస్సలు వదిలిపెట్టను అని హాసినికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్తున్న హారతి వైపు తీక్షణంగా చూస్తూ, దీనికి సంబంధించిన ప్రతి విషయం నా దగ్గరే వచ్చి ఆగుతుంది. ఎందుకు? నా దగ్గర ఉన్న వాటిని లాక్కోవడమే తన పనా? అయినా నా జీవితంలో మొట్టమొదటిసారి మంచి పని చేసింది అని నవ్వుతూ అంది హాసిని. పిచ్చేమైనా పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు హాసిని? హారతి విరాట్ని కావాలనుకుంటోంది. అది నీకు మంచి ఎలా అవుతుంది అని అయోమయంగా అడిగింది కీర్తి. ఆ ఇద్దరు ఒక్కటైపోతే నాకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది. నేను హ్యాపీగా నా లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు. ఒక పని చేయనా? ఆ ఇద్దరిని నేనే సెట్ చేయనా అని మెరిసే కళ్ళతో అడిగింది హాసిని. కన్ఫామ్గా నీకు మతిపోయింది, అందుకే ఏదేదో మాట్లాడుతున్నావు. అక్కడ ఉన్నది విరాట్. అతను ఏంటో నీకు బాగా తెలుసు. తెలిసే ఇలా అనుకుంటున్నావా అని అసహనంగా మాట్లాడింది కీర్తి. ఆ రోజు గడిచి శుక్రవారం రానే వచ్చింది. అప్పటికే హాసిని తన పేరెంట్స్ ఇంటికి వెళ్ళి వారం రోజులైంది. ప్రతి వీకెండ్కి అక్కడికి వెళ్ళేది. కానీ విరాట్ను పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ యానివర్సరీ ఫంక్షన్కి తప్ప మరెప్పుడూ వెళ్ళలేదు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్కి తండ్రి తన మీద చాలా కోపంగా ఉంటాడని తెలుసు. కానీ ఆమెకు అక్కడికి వెళ్ళడం అస్సలు ఇష్టం లేదు. అక్కడికి వెళ్తే ఆ తల్లి కూతుర్ల ప్లాస్టిక్ మొఖాలు చూసి వాంతొస్తుంది. కానీ అప్పటికే తండ్రి నుండి కాల్ రావడంతో తప్పక వెళ్ళడానికి సిద్ధమైంది. ప్యాలెస్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి బయలుదేరింది హాసిని.
గేట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిన హాస్ని మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళేసరికి వినిపించిన మాటలకి ఆగిపోయింది. సవతి తల్లి తండ్రి ఏదో డిస్కషన్లో ఉన్నారు. అందులో విరాట్ పేరు వినిపించడంతో తెలుసుకోవాలనే ఆతృతతో అక్కడ నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉండిపోయింది. హాల్లో సోఫాలో కూర్చొని ఉన్న బలరాం, వివిఆర్ అంటే ఏమనుకుంటున్నారు మీరిద్దరూ? అతను ఒక నియంత. అతని మాటలకు ఎదురు చెప్పే ధైర్యం ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ కంట్రీలోనే లేదు. ఒంటి చేత్తో అందరినీ శాసించే రూలర్. జాలి దయ అనే పదాలు అతడి డిక్షనరీలోనే లేవు. అతన్ని మీట్ అవ్వాలంటేనే 3 నెలల ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలి. అలాంటిది ఆ హిట్లర్ని పెళ్లి చేసుకోవడం అంటే సాధారణమైన విషయం అనుకున్నావా? అసలు దేశాన్ని శాసించే అంత గొప్ప బిజినెస్ మ్యాన్ మన పార్టీకి రావడమే చాలా ఆశ్చర్యంగా ఉంది అని ఏదో ఆలోచిస్తూ అన్నాడు బలరాం. మీరు చెప్తూ ఉంటే నాకు భయమేస్తూ ఉంది. కానీ హారతి ఎంత చెప్పినా వినట్లేదు, మొండిగా మాట్లాడుతూ ఉంది అంటూ ఇంతలోనే ఏదో తట్టినట్టు, అవును, విరాట్ రావడం ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు. మీరు ఇన్వైట్ చేస్తేనేగా అతను పార్టీకి వచ్చింది అని అనుమానంగా అడిగింది మహేశ్వరి. మర్యాద కోసం మనలాంటి చిన్న బిజినెస్ పీపుల్ పెద్దవాళ్ళను పిలుస్తారు, కానీ వాళ్ళు రారు. ఇక విరాట్ ఎక్కడా, మనం ఎక్కడా? అలాంటి పర్సన్ మన ఇంట్లో చేసిన చిన్న యానివర్సరీ ఫంక్షన్కి రావడం చూసి నేనే షాక్ అయిపోయాను అని అన్నాడు బలరాం. ఇక అక్కడ ఉండటం అనవసరం అనుకొని లోపలికి వెళ్ళి సోఫాలో కూర్చొని రిలాక్స్ అయింది హాసిని. ఆమెను కోపంగా చూస్తూ, ఇప్పటికిల్లు గుర్తొచ్చిందా అని తీవ్రంగా అడిగాడు బలరాం. మీరు నన్ను ఎప్పటి నుండి పట్టించుకుంటున్నారు అని వెటకారంగా అడిగింది హాస్ని. నీకు పొగరు బాగా ఎక్కువైంది. ఇంతకీ ఆ రింగ్ విషయం ఏమైంది అని అడిగాడు బలరాం. అప్పుడే అక్కడికి వచ్చిన హారతి, అదేదో నార్మల్ ఫ్యాన్సీ స్టోర్లో కొన్న రింగ్ అంట డాడీ అని కవర్ చేసింది. అబ్బో అన్నట్లు హారతికి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి ఆమె అలా ఎందుకు చేసిందో ఊహించుకుంటూ తనలో తానే నవ్వుకుంది హాస్ని. సరేలే, విరాట్ ఏదో పొరబడి ఉంటాడు, లేదంటే అంత ఖరీదైన ఉంగరం హాస్నికెక్కడిది అని తనను తానే సమాధానపరుచుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు బలరాం. తండ్రి అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత హాస్ని వైపు ద్వేషం నిండిన కళ్ళతో ఒకసారి చూసి అక్కడి నుండి వేగంగా లోపలికి వెళ్ళిపోయింది హారతి. డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కలిసి డిన్నర్ చేస్తున్న సమయంలో హాస్ని ఫోన్ రింగ్ అయింది. తింటున్నదల్లా లేచి మరీ వెళ్ళి బ్యాగ్లో ఉన్న ఫోన్ బయటకు తీసి హలో అని ఆన్సర్ చేసింది. అటు నుండి ఎవరికి చెప్పి వెళ్ళా అని వినిపించిన విరాట్ గొంతుకు షాక్ అయింది హాస్ని. అది అంటూ ఒకసారి లోపలికి చూసి మొబైల్ తీసుకొని ఫాస్ట్గా బయటకు వచ్చింది. నేను ప్యాలెస్కి కాల్ చేశాను, మా పేరెంట్స్ ఇంటికి వచ్చాను, ఇంకెక్కడికి కాదు అని గబగబా చెప్పింది హాస్ని. ఇంకో 30 మినిట్స్లో ప్యాలెస్కి రావాలి, ఇది నా ఆర్డర్ స్పష్టంగా చెప్పాడు విరాట్. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇప్పటికిప్పుడు అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. మార్నింగ్ మీరు కళ్ళు తెరిచే టైంకి ఎదురుగా ఉంటాను అని రిక్వెస్ట్ చేసి కాల్ కట్ చేసింది హాస్ని. ఆమె అలా దూరంగా వెళ్ళటం చూసిన తల్లి కూతుర్లు నుసులు చుట్లిస్తూ అటే చూస్తుండిపోయారు. రూమ్లోకి వెళ్ళిన హాస్ని బ్యాగ్ను బెడ్ మీద విసిరి బాత్ చేయడానికి వెళ్ళింది. అదే సమయంలో రూమ్లోకి వచ్చిన హారతి బ్యాగ్లో ఉన్న హాస్ని మొబైల్ బయటకు తీసి రీసెంట్గా వచ్చిన నెంబర్కి రిటర్న్ కాల్ చేసింది. అటు నుండి నన్ను మిస్ అయ్యావా అని వినిపించిన మ్యాగ్నెటిక్ వాయిస్కి షాక్ అయింది. కాల్ చేసింది విరాట్ అని హారతి కనిపెడుతుందా? ప్యాలెస్లోకి వెళ్ళాక హాస్ని పరిస్థితి ఏంటి? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.